గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం స్పెషల్ బ్లాగ్. ఫస్ట్గా ఒక స్మాల్ క్వశ్చన్, యాంగిల్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుందా? నోటీస్ చేస్తే కమెంట్లో చెప్పండి. ఈరోజు నేను ఫస్ట్ టైం బ్రాండ్ న్యూ కెమెరా, అది కూడా యాక్షన్ కెమెరా టెస్ట్ చేయబోతున్నాను. ఆడియో ఎలా ఉందో చెప్పండి అండ్ స్టెబిలిటీ కూడా. వీడియో కంప్లీట్ అయ్యాక ఒక హానెస్ట్ రివ్యూ ఇవ్వండి, ఫుటేజ్ ఎలా ఉంది అని, అండ్ ఆడియో క్లియర్గా ఉందో లేదో. నాకు తెలిసి కెమెరా ప్రాపర్గానే సెట్ అయింది అనుకుంటా. అండ్ ఈరోజు నేను మాహుల్ కోలివాడ నుంచి కొలాబా వెళ్తున్నాను ఫ్రెండ్ని కలవడానికి. ఈరోజు మార్నింగ్ రైడ్ ముంబైలో సీ పక్క నుంచి రోడ్, ఇది రోడ్ రియాలిటీ అండ్ రోడ్ ఎలా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు సముద్రం పక్క నుంచి వెళ్తున్నాం కదా, అందుకని నేను నమ్మలేము, ఎప్పుడైనా వాన పడే ఛాన్స్ ఉంది. అందుకని రెయిన్ కోట్ అన్నీ వేసుకొని రెడీగా ఉన్నా. ఇక్కడ పక్కన బండి ఆపి ఒక చాయ్ తాగొచ్చు, కానీ ఈ రోడ్లో ఒక్క స్టాల్ కూడా లేదు. మీకు కావాలంటే పీతలు అమ్ముతారు ఇక్కడ, క్రాప్స్, అవి కొనుక్కోవచ్చు, ఫ్రెష్గా పట్టినాయి. అండ్ ఇప్పుడు నేనుండ ఈ రోడ్డు పేరు బిపిటి రోడ్డు, బాంబే పోర్ట్ ట్రస్ట్. ఈ రోడ్డు కండిషన్ అస్సలు బాగలేదు, వర్షాకాలం అయితే ఇంకా వరస్ట్. మీరు ప్రో రైడర్ అయితే ఇంకా సబ్వే సర్ఫర్ ఆడుకోవచ్చు ఈజీగా, అంత వర్స్ట్గా ఉంది ఈ రోడ్డు. మార్నింగ్ జాగింగ్ వెళ్ళే వాళ్ళకి ఈ రోడ్డు అయితే చాలా బెస్ట్. మీరు ఎవరైనా జాగింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటే కామెంట్లో చెప్పండి. అండ్ మీరు ఎప్పుడైనా ఈ రోడ్డు యూస్ చేశారా? లేదంటే ఒకసారి ట్రావెల్ చేయండి, ఎస్పెషల్లీ వాన పడేటప్పుడు, లేకపోతే రైనీ సీజన్లో వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ రోడ్లో అయితే మీకు అస్సలు ట్రాఫికే తగలదు, ఏదో ట్యాంకరు లేకపోతే ఇలా వెళ్ళే పెద్ద బండ్లు పంచర్ అవుతాయి తప్పక. అండ్ ఇప్పుడు శివుడి కోలివాడ ఎంటర్ అయ్యాము. ఇక్కడ రోడ్ అయితే ఇంకా దారుణం. అండ్ రైట్ సైడ్లో శివుడి స్టేషన్ ఉంది, ట్రాన్స్ హార్బర్. ఇక్కడ నుంచి మనము అంధేరి లేకపోతే పన్వేల్ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నుంచి నాగాబందీ స్టార్ట్ అయింది. ప్రతి సిగ్నల్కి ఒక పోలీస్ ఆయన నిలబడి ఉంటాడు. అండ్ ఈరోజు సండే కాబట్టి బాగా కుమ్ముకుంటాడు. ఈ రోడ్డు మెయిన్ వచ్చి పోర్ట్కి వెళ్తుంది డైరెక్ట్గా. అండ్ పోర్ట్ నుంచి ఏవైనా పెద్ద పెద్ద సామాన్లు అవి వస్తాయి కదా, అవి ఇక్కడే స్టోర్ అవుతాయి అండ్ ఇక్కడ నుంచే డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ నావసేవకి షిఫ్ట్ చేయాలని ఇలా ప్లాను, అందుకనే ఈ కోస్టల్ రోడ్ ఐడియా అంతా. అండ్ ఈ పోర్టు షిఫ్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చి ట్రాఫిక్. ఎందుకంటే మార్నింగ్ ఆఫీస్ పీక్స్ అవర్లో ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసు ఎంత ట్రాఫిక్ జామ్ అంటే. అండ్ మెజారిటీ ఆఫ్ ద పెద్ద పెద్ద కంపెనీ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉన్నాయి, సిఎస్టీలోనే. అండ్ ఇప్పుడు నేను బాహుకదక్క ఎంటర్ అయ్యాను. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా ఫిష్ మార్కెట్ వెళ్ళిపోవచ్చు. చెప్పాను కదా, బాంబేలో పెద్ద మార్కెట్, ఫిష్ మార్కెట్ ఇక్కడ నుంచి వస్తాయి. అండ్ ఇప్పుడు నేను రాంగ్ వే తీసుకున్నా అని అనుకుంటున్నారా? కాదు, లెఫ్ట్ సైడ్లో రోడ్డు మొత్తం బ్లాక్ ఉంటుంది ఎప్పుడు వచ్చినా కూడా. మెయిన్ రీజన్ ఏంటంటే పోర్ట్కి వెళ్ళే బండ్లన్నీ ఇక్కడే ఉంటాయి. సో మనం ఇక్కడ నుంచి రైట్ నుంచి వెళ్ళిపోవచ్చు, నో ఇష్యూ. పోలీసు వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళు ఏమనరు, ఎందుకంటే రోడ్డు బ్లాక్ అయిపోయింది కదా, అందుకని. అండ్ కనిపించేదే పోర్ట్ మెయిన్ ఎంట్రీ గేట్, దీన్ని ఆరెంజ్ గేట్ అని కూడా అంటారు. అండ్ ఫైనలీ మనం సిఎస్టీ ఎంటర్ అయ్యాం. అండ్ మన ట్రావెల్ బాక్స్ ఇలాగనే వస్తూనే ఉంటాయి. సో లైక్, షేర్ అండ్ కమెంట్.